నవ తెలంగాణ ఆవిర్భావ సంబరాలు అంబరానంటాయి. రాజధాని నగరం విద్యుత్ దీపకాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోయింది. నవ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడిగా, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ 2 ఏళ్ల తెలంగాణ విజయాల్ని ప్రజలతో పంచుకున్నారు. స్వరాష్ట్రం సాధించుకుందాం, దాన్ని సురాష్ట్రంగా మలుచుకుందామంటూ యావత్ జనులకు హామీ ఇచ్చారు కేసీఆర్. తెలంగాణ 2 ఏళ్ల ఆవిర్భావ సంబరాలు నభూతో నభవిష్యత్ అన్నంతగా సాగాయి. ఆవిర్భావోత్సవం జరుపుకునేందుకు తెలంగాణ 10 జిల్లాల్లోనూ ధూమ్ధాం వాతావరణం నెలకొంది. తెలంగాణ యావత్తు విద్యుత్ కాంతులతో వెలిగిపోయింది. అసెంబ్లీ, సెక్రటేరియట్ వంటి ప్రభుత్వ కార్యాలయాలు, హుస్సేన్ సాగర్, చార్మినార్, గోల్కొండ వంటి చారిత్రక కట్టడాలన్నీ విద్యుత్ కాంతులతో కొత్త శోభను సంతరించుకున్నాయి. రెండేళ్ల సంబరాలను ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారికంగా ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో అసువులు బాసిన అమరవీరుల స్తూపానికి నివాళులర్పించిన తరువాత అధికారిక కార్యక్రమాలు ప్రారంభించారు. ఆపై అతిపెద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పెరేడ్ గ్రౌండ్ లో గౌరవ వందనం స్వీకరించారు. వందన స్వీకారానంతరం వివిధ రంగాల్లో కృషి చేసిన ప్రముఖులను సత్కరించారు. ఆపై హెచ్ఐసిసిలో గవర్నర్ అధ్యక్షతన తెలంగాణ ఆవిర్భావ వేడుకల కార్యక్రమం నిర్వహించారు. ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడంతో పాటు ఈ విజయాన్ని ప్రజలతో పంచుకునేందుకు ప్రయత్నం చేశారు కేసీఆర్. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులు పడింది గుర్తు చేయడంతో పాటు ఎంత కష్టపడి తెలంగాణ రాష్ట్రం సాధించుకొచ్చామో చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంతో మన నిధులు ఇతర ప్రాంతాలకు తరలించే అవకాశం లేకుండా పోయింది. సమైక్య పాలనలో ప్రతి రూపాయికి తెలంగాణలో అడుక్కునే దుస్థితి ఉండేది. తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వమనే అహంకారపూరిత మాటలు కూడా భరించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు మనం మన చరిత్రను తిరగరాసుకుంటూ ఉన్నాం. గతంలో పసిపిల్లలు తినే తిండిని కూడా గ్రాముల చొప్పున లెక్కగట్టి కొలతలు నిర్ణయించే దుర్మార్గ పద్ధతి అమల్లో ఉండేది. మన ప్రభుత్వం ఈ అమానవీయ పద్ధతిని రద్దు చేసింది. పసిపిల్లలకు పట్టినంత అన్నం పెట్టమని ఆదేశాలు ఇచ్చింది. ఈ విద్యా సంవత్సరం నుంచి కాలేజీ, యూనివర్సిటీ హాస్టళ్లకు కూడా సన్నబియ్యం సరఫరా చేయబోతున్నామని నేను సంతోషంగా ప్రకటిస్తూ ఉన్నాను. ఎందరో అమరవీరుల త్యాగ ఫలంగా దక్కించుకున్న తెలంగాణను సర్వతోముఖాభివృద్ధి చేయటమే తన ధ్యేయమన్న విషయాన్ని కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధి, కొత్త జిల్లాల ఏర్పాటు, ఇతర అభివృద్ధి అంశాలన్నీ త్వరలోనే అమల్లోకి తెస్తామన్నారు. భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత అన్ని రాష్ట్రాలు కూడా కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నారు. కారణం ఏందో తెలియదు, అవగాహన ఏందో తెలియదు. కానీ జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిపినటువంటి, జిల్లాల పునర్విభజన చేసుకున్నటువంటి రాష్ట్రాలు భారతదేశంలో మనకు 2 కనిపిస్తాయి. ఒకటి ఇంతకుముందు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, రెండవది పశ్చిమ బెంగాల్ రాష్ట్రం. వేరే మనకు తెలంగాణ కంటే చిన్నగా ఉన్న రాష్ట్రాలలో కూడా చాలా ఎక్కువ జిల్లాలు ఉన్నాయి. హర్యానాలో ప్రతి 2-3 అసెంబ్లీ నియోజకవర్గాలకే ఒక జిల్లా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ మన దగ్గర చాలా పెరిగిపోయింది జనాభా. చాలా మంది సీనియర్ అధికారులను మిత్రులు ఏకే గోయల్ గారు ఉన్నారు, ప్రభుత్వ సలహాదారులు ఉన్నారు. ఒక సందర్భంలో చర్చ జరిపిన వారిని అడిగినాను, గోయల్ గారు మీరు ఈ రాష్ట్రానికి వచ్చి సర్వీస్ జాయిన్ అయినప్పుడు యావరేజ్ జిల్లా పాపులేషన్ ఎంత ఉంది అంటే 13 to 14 lakhs ఉండే సార్ అని చెప్పినారు. మరి ఈరోజు 35 lakhs పోయింది. 3 folds 4 folds పోతా ఉంది. అది ఇబ్బంది జరుగుతుంది, పరిపాలన అస్తవ్యస్తంగా ఉండే ఆస్కారం ఉంటుంది. కాబట్టి తెలంగాణ ఖచ్చితంగా ఆల్మోస్ట్ అరౌండ్ 15 lakhs ఉండే విధంగా ఒక జిల్లాలు పునరుద్ధరణ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. దాని వెనుక ప్రబలమైనటువంటి కారణాలని, తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా, అవకాశాలకు కేంద్రంగా మార్చేలా ఈ 2 ఏళ్లలో తీసుకున్న చర్యలను చెప్పుకొచ్చారు. దిగ్గజ కంపెనీలకు ఇప్పుడు హైదరాబాదే కేంద్రంగా మారుతోందని చెప్పారు. పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఏ స్థాయిలో ప్రోత్సాహం ఇస్తున్నారో చెప్పుకొచ్చారు. హైదరాబాద్ తో పాటు అన్ని జిల్లాల్లోనూ పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్ర ఆర్థిక ప్రగతికి, ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనకు పారిశ్రామిక అభివృద్ధి ఎంతో కీలకం. ఉన్న పరిశ్రమలను సుస్థిరం చేయడంతో పాటు కొత్త పరిశ్రమలను ఆకర్షించే విధంగా సింగిల్ విండో విధానం ద్వారా ఇప్పటికే 1798 పరిశ్రమలు, 24,000
698 కోట్ల రూపాయల పెట్టుబడులు మన రాష్ట్రానికి తరలి వచ్చాయి. వీటి వల్ల 1,11,000 మందికి ఇప్పటిదాకా ఉద్యోగ అవకాశం లభించింది. హైదరాబాద్ నగరంలోనే కాకుండా జిల్లాలలో సైతం పరిశ్రమల స్థాపన జరిగేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. తెలంగాణ రాష్ట్రాన్ని పారిశ్రామికంగానే కాకుండా వ్యవసాయ పరంగా కూడా అభివృద్ధి చేసేందుకు అమలు చేస్తున్న కృషిని వివరించారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులకు పూర్వవైభవం తేవడమే కాదు, ప్రాజెక్టులు పూర్తి చేసి 1 కోటి ఎకరాలకు నీరందిస్తామన్నారు. మిషన్ భగీరథ ద్వారా 2018 నాటికి రాష్ట్రమంతా మంచినీరు అందిస్తామన్నారు. తెలంగాణ ప్రాజెక్టులకు రీడిజైన్ చేసి 1 కోటి ఎకరాల మాగాణ కళ్ళ చూస్తానన్నారు. ఇందుకు మహారాష్ట్ర, కర్ణాటకలు సాయం చేస్తున్నాయని చెప్పుకొచ్చారు. అంటే 4,200 టీఎంసీల నీళ్లు ఆంధ్రప్రదేశ్కు తెలంగాణ కలిపి అందుబాటులో ఉంది. అంటే ఎన్ని ఎకరాల భూమి భారతి? 4 కోట్ల ఎకరాల భూమి భారతి. తెలంగాణ తీసుకుంటామంటున్నది ఎంత? 1 కోటి ఎకరాలు. 3 కోట్లు మీరు తీసుకోండి, 1 కోటి మేము తీసుకుంటామంటే గొడవ ఎందుకు? దేనికోసం గొడవ? ఎందుకోసం పెట్టాలి? ఈ విషయాన్ని నేను మీకు చెప్పడం కాదు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని యాగానికి ఆహ్వానించినప్పుడు లెక్కలతో సహా వారి స్వగృహంలో విజయవాడలో, అమరావతిలో నేను వారికి చెప్పడం జరిగింది. మీకు అవకాశం ఉంది తీసుకోండి, మాకు అవకాశం ఉంది తీసుకుందాం, ఈ గొడవల వల్ల వచ్చేది లేదని చెప్పడం జరిగింది. సరే, ట్రిబ్యునల్స్ ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, పోరాటం జరుగుతూ ఉంది. తెలంగాణ బిడ్డగా ఒకటి మాత్రం చెప్పగలను, డెఫినెట్గా 2022కి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ట్రిబ్యునల్ దగ్గర వాదించి 1 కోటి ఎకరాల తెలంగాణ ఆకుపచ్చ తెలంగాణ కావడం ఖాయమని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. ఈ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలు ఒక్క తెలంగాణకే పరిమితం కాలేదు. ఢిల్లీలోని సీఎం కేసీఆర్ నివాసంలోనూ బాణసంచా కాల్చి ఉత్సవాలు చేసుకున్నారు. ఢిల్లీలోని తెలంగాణ సంఘాలను కూడా ఇందులో భాగస్వాముల్ని చేశారు. యావత్ తెలంగాణ ప్రజలందరికీ ఈ విజయ పరంపర తెలియజేసేలా 10 జిల్లాల్లోనూ ఆవిర్భావ సంబరాలు ఘనంగా నిర్వహించారు. అన్ని జిల్లాల ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఆవిర్భావోత్సవ సంబరాలు నిర్వహించారు. మొత్తంగా ఈ 2 ఏళ్ల పరిపాలనలో టీఆర్ఎస్ సాధించిన విజయాలను ప్రజలకు చేర్చేందుకు ఈ ఆవిర్భావ ఉత్సవాలను వేదికగా చేశారు కేసీఆర్. ఈ 2 ఏళ్ల విజయాలతో పాటు రాబోయే రోజుల్లో సాధించాల్సిన లక్ష్యాలను కూడా స్పష్టంగా ప్రజలకు చేరువ చేయటంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు.